రేయ్, మా ఫ్రెండ్ ఒక ఫోన్ కొంటాను అన్నాడు. అది కొనచ్చలేదు, ఒకసారి చెప్పు. అరే, ఈ ఫోన్ అయితే అద్దని చెప్పురా. వద్దా? ఎందుకురా, బాగాలేదా? అది ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ సెల్లర్ అఫీషియల్ సెల్లర్ కాదు, అందుకే అద్దని చెప్తాను. అదే మనం ఆ ఫోన్ ని కొనలేదు, చూడలేదు, అట్లని ఆర్డర్ చేసినప్పుడు డూప్లికేట్ ప్రోడక్ట్ వచ్చిందంటే ఫేక్ సెల్లర్ అని అనుకోవచ్చు. కానీ నువ్వు ఇది ఫేక్ సెల్లర్ అని ఎట్లా చెప్తాను రా? మొన్ననే శాంసంగ్ వాళ్ళు, రియల్మీ వాళ్ళు, షామీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ సెల్లర్స్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మీ వాడు కొంటానన్న ఫోన్ శాంసంగ్ ఫోన్, కానీ ఆ సెల్లర్ పేరు ఈ లిస్ట్ లో ఇచ్చిన సెల్లర్స్ లో లేదు, అందుకనే వద్దని చెప్తున్నా. శాంసంగ్ వాళ్ళ అఫీషియల్ సెల్లర్స్ వీళ్ళు, అలాగే షామీ వాళ్ళ అఫీషియల్ సెల్లర్స్ వీళ్ళు, రియల్మీ వాళ్ళ అఫీషియల్ సెల్లర్స్ వీళ్ళు. వీళ్ళవి తప్పించి వేరే వాళ్ళవి కొనకండి. అలాగే కొన్ని బ్రాండ్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. నథింగ్, మోటరోలా, జీ అండ్ ఎడ్జ్ సిరీస్ ఫోన్స్, పిక్సెల్ ఫోన్స్, పోకో, ఇన్ఫినిక్స్, ఈ ఫోన్స్ అన్ని ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్లిప్కార్ట్. అలాగే ఐకు, వన్ ప్లస్, హానర్, లావా ఇవి ఎక్స్క్లూజివ్ ఫర్ అమెజాన్. ఇవి దేంట్లో ఇచ్చినవి? ఈ ఎక్స్క్లూజివ్ అన్నవి ఫ్లిప్కార్ట్ లో అన్నవి అమెజాన్ లో అమ్మరు, అమెజాన్ లో అన్నవి ఫ్లిప్కార్ట్ లో అమ్మరు. కానీ కొన్ని రెండింట్లో అమ్మేటి ఉంటాయి. రియల్మీ వాళ్ళు పి సిరీస్, సి సిరీస్ ఇవి ఫ్లిప్కార్ట్ లో అమ్ముతారు. జీటీ సిరీస్, నార్జో సిరీస్ అమెజాన్ లో అమ్ముతారు. అలాగే సామ్సంగ్ లో ఎం సిరీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ అమెజాన్, ఎఫ్ సిరీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్లిప్కార్ట్, ఏ అండ్ ఎస్ సిరీస్ లు రెండింటిలో అమ్ముతారు. అలాగే వివో ఫోన్స్ టీ సిరీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్లిప్కార్ట్, వి, వై, ఎక్స్ సిరీస్ లు ఇవి మూడు రెండింటిలో అమ్ముతారు. ఓప్పో వాళ్ళ కే సిరీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్లిప్కార్ట్, అలాగే ఏ, ఎఫ్, రెనో, ఫైండ్ ఎక్స్ సిరీస్ లు రెండింటిలో అమ్ముతారు. అలాగే యాపిల్, మోటో రేజర్ ఫోన్స్, అలాగే షామీ, రెడ్మీ ఇవి అన్ని రెండింటిలో అమ్ముతారు. ఇప్పుడు నేను తక్కువ కష్టందని నథింగ్ ఫోన్ 3ని అమెజాన్ లో ఆర్డర్ చేసిన. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏమంటాడు, వెళ్ళి అర్జెంట్ గా దీన్ని క్యాన్సిల్ చేయాలి.